హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్నాక్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా కొత్తగా వెరైటీగా చేస్తేనే కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి పెట్టండి. చాలా రుచిగా కుదరడమే కాదండి, ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు. అలాగే పిల్లలైతే వెరైటీగా ఉందని కాదండి, ఎప్పుడైనా చేసి పెడితే ఇలాంటివి చేసి పెట్టమని అడుగుతారు. అంత బాగుంటుంది. చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉండడమే కాదండి, పిల్లలు స్నాక్ ఏదైనా పెట్టమని అడిగితే బాక్స్లోకి అయితే ఇది చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక 6 బంగాళదుంపలు ఉడికించుకోవాలి. ఈ విధంగా నిండుగా వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది. ఒక 2 పెద్దవి అలాగే 4 మీడియం సైజు తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్దవి తీసుకుంటే 4 తీసుకోండి. తర్వాత పిండి కలుపుకోవాలి కదా. ఇందులోకి అయితే 1 కప్పు దాకా గోధుమ పిండి, క్రిస్పీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, కాస్త ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి, ఉప్పు కలిసేంతవరకు. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే వాటర్ ఒకేసారి వేయకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోండి పిండి అంతటిని. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇదైతే మీరు చూసుకోండి, వాటర్ వేసుకుంటూ చూస్తే అర్థమవుతుంది. మీకు మొత్తం పిండి కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకొని ఇప్పుడు తడి ఆరిపోకుండా పైనుంచి ఈ విధంగా బౌల్ పెట్టేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు ఉడికిపోయాయి. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత పైనుండి పొట్టు తీసేసి ఇప్పుడు గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటున్నాను. మీరు కావాలంటే పప్పు గుత్తితో కూడా ప్రెస్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా తురుముకుంటున్నాను, గ్రేటర్తో గ్రేట్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే పప్పు గుత్తితో కాస్త ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది. అంతే, మనం పిండిలో కలుపుకోవాలి. ఇది మొత్తం గ్రేట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. అలాగని మరీ గట్టిగా ఉడికించుకుంటే మాత్రం ఇంకా టైం తీసుకుంటుంది. అందుకోసం కాస్త మెత్తగానే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రేట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే స్పైసెస్ యాడ్ చేయాలి కదా. అందుకోసం అయితే 1.5 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే 1/2 కప్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర, 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసి ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ మాత్రం వేయకండి, వాటర్ వేస్తే మాత్రం మరీ మెత్తగా అయిపోతుంది. ఇందులో బంగాళదుంపలో తేమి సరిపోతుందండి. మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇలా అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కొంచెం గట్టిగా ఉప్పిస్తుంది, చూసారు కదా. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ పిండి ముందుగా కలిపెట్టుకున్నాం కదా, ఇలా మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసేయండి. ఇలా గట్టిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు 2 బ్యాచెస్ కింద అయితే తీసుకోండి పిండిని. ఒకేసారి మనం రోల్ చేయకుండా, చపాతీలు అయితే 2 వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇలా ఒకటి తీసుకొని మిగతా పిండి పైన ఇందాక బౌల్ పెట్టాం కదా, అలా తడిపోకుండా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఆయిల్ పెట్టేసేయండి. దీనిపైన ఆయిల్ పెట్టిన తర్వాత ఇప్పుడు రోల్ చేసుకోవాలి. ఇలా రోటీలా ప్రెస్ చేయాలి. అలాగే మీరు ఆయిల్ ఏమైనా తగ్గినట్టుగా ఉంటే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా చుట్టూరా ఇలా రౌండ్గా వచ్చేలా రోల్ చేసి పెట్టుకోండి మొత్తం అంతా. అలాగే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండాలి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇలా కాస్త మందంగా ఉండాలి అంతే, మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఉండాలి. తర్వాత ముందుగా అయితే కలిపెట్టుకున్నాం కదా బంగాళదుంప, అదైతే ఈ విధంగా చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా చపాతీ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం నొక్కి పట్టుకుంటూ రోల్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి అంతే. ఇలా మనం చపాతీ ఎంతైతే చేసామో అంత ఈ విధంగా చుట్టేసిన తర్వాత ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేయండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే చపాతీకి మనం ముందుగా బంగాళదుంప మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది చక్కగా అతుక్కుంటుంది. అలా పెట్టేసిన తర్వాత ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేట్టుగా ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి అన్నింటినీ. ఇలాగే రోల్ చేసినంత ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్ ఉండేట్టు కట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత పైన కూడా ప్రెస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నొక్కాలండి. అలాగే మనం అప్పాల్లా కనిపించాలి చూస్తే. అలాగే మీకు ఇక్కడ అప్పాల్లా ఒత్తేసిన తర్వాత కూడా చూడండి, వీడియోలో ఈ విధంగా ఒప్పించాలి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా వాటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేయాలి. అలాగే ముందుగా అయితే మిగతా పిండి ముద్ద కూడా అలాగనే చేసి పెట్టాం కదా, అది కూడా మొత్తం ప్రిపేర్ చేశాక చూపిస్తాను. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముందైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ తీసి పెట్టేసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. అలాగే ప్యాన్ కూడా కొంచెం వెడల్పుగా ఉండేట్టు తీసుకోండి, రౌండ్గా లోతుగా కాకుండా ఈ విధంగా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. అలాగని అన్నీ ఒకేసారి కాకుండా
ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఈ విధంగా 4 లేదు అంటే 5 బిళ్ళలైతే ఈ విధంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మీడియంలో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకు ఫ్లిప్ చేసేసి రెండు వైపులా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి బయటకు తీసేసేయండి. అలాగే మరీ ఎక్కువ ఫ్రై చేశారనుకోండి క్రిస్పీగా కాకుండా టేస్ట్ మారిపోతుంది. అందుకోసం చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేశాను నేను. అలాగే గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. లేదు అంటే పిండి అతుక్కుపోతుంది. లోపల ఆలు మిక్స్ కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకోసం అయితే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా కెచప్‌తో అలాగే ఆనియన్స్ వేసుకొని వేడివేడిగా ఇంకా తినడమే అండి ఆలస్యం. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి డిఫరెంట్‌గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడతారు. ఎక్కువ టైం తీసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి టేస్టీగా చేయాలి అంటే మాత్రం తప్పకుండా శ్రమ పడాల్సిందే తప్పదు కదా! చాలా క్రిస్పీగా చాలా రుచిగా కుదిరాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.